హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది మా అత్తగారి స్టైల్లో రెసిపీ అండి. ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను నేను. ముందుగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కేజీ మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, జీడిపప్పు, గసగసాలు పేస్ట్. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత నూనె హీట్ అయిన తర్వాత ఒక 2 దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 3 యాలకులు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు అనేది మటన్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. నేనైతే కేజీ మటన్కి 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అనేది తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. ఇప్పుడు గరిటె తీసుకొని ఉల్లిపాయని, పచ్చిమిర్చిని బాగా మిక్స్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయని. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1.5 స్పూన్ పసుపు, గరం మసాలా 1.5 స్పూన్, కారం 2 స్పూన్లు, ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు టమాటా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాను కూడా టమాటా కూడా వేగిన తర్వాత మటన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టే విధంగా మటన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మటన్ మొత్తాన్ని. మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి మటన్ని ఉడికించుకోవాలండి. అప్పుడప్పుడు మూత తీసి మటన్ని కలుపుతూ ఉండాలండి. ఈ మటన్ అనేది చపాతీలోకి, పుల్కాల్లోకి, అలాగే పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మటన్ అనేది కొంచెం ఉడికిన తర్వాత గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అనేది కలుపుకోవాలండి. గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మటన్ బాగా ముదురుదైతే కనుక ఒక చిన్న కొబ్బరి పెంకును వేస్తే కనుక మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయి గ్రేవీ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. గ్రేవీ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీలో ఎవరైనా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.